హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన మీనా, మాణిక్యం చెంప పగలగొట్టిన ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక గుణ అయితే మొత్తానికి ఫోన్లో వీడియో అయితే సంపాదిస్తాడు. రోహిణి వీడియోని గుణకి ఇచ్చేయడంతో శివుని పిలిపించి ఇక బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు గుణ. ఇక బ్లాక్మెయిల్ చేసి, ఒకవేళ నువ్వు గనక నా దగ్గర మళ్ళీ పనిలోకి చేరకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో పెడతాను. అప్పుడు మీ అమ్మ, మీ అక్క అందరూ కూడా గుండె పగిలేలా ఏడుస్తారు, గుర్తుపెట్టుకొని ఇక వీడియోని చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు గుణ. అయితే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ శివ గుణ దగ్గర జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇక దాంతో ఈ విషయం తెలుసుకున్న మీనా శివని నిలదీస్తుంది. రే, మళ్ళీ ఎందుకురా ఆ గుణగాడి దగ్గర మళ్ళీ పనిలోకి ఎందుకు చేరావో? మొన్నటిదాకా బాగానే మారిపోయావు కదా, మళ్ళీ ఏమొచ్చిందిరా నీకు అని మీనా అయితే నిలదీస్తూ ఉంటుంది వాళ్ళ తమ్ముణ్ణి. అప్పుడే ఇక శివ అయితే మీనాని పట్టుకొని ఏడుస్తూ, నేను చేసిన తప్పు వల్లే ఈరోజు ఆ గుణ నన్ను బెదిరించి మళ్ళీ పనిలోకి వచ్చేలా చేశాడక్క అని ఏడుస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు ఆ గుణ నాతో స్నేహంతో ఉంటూ నా మీద అభిమానంతోనే నన్ను పనిలో పెట్టుకున్నాడు అనుకున్నాను, కానీ వాడు ఎంత దుర్మార్గుడు అనేది ఇప్పుడే నాకు తెలిసొచ్చింది. కానీ నాకు తెలిసే లోపే నా పరిస్థితి నా చేజారిపోయింది అని బాధపడుతూ ఉంటాడు శివ. అప్పుడే ఇక శివ అలా బాధపడుతూ ఉంటే ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే అప్పుడే శివ నిజాన్ని బయట పెడతాడు. శివ నిజాన్ని బయటపెట్టి, బావ దేవుడక్క ఇన్ని రోజులు తన ఫోన్లోనే ఆ వీడియోని దాచిపెట్టుకున్నాడు, అది గుణ చేతికి ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు శివ. అయితే ఎంత పని చేసావురా ఆ రోజు, ఆ గుణగాడి మాటలు విని అత్తయ్య దగ్గర ₹1,00,000 కొట్టేసింది నువ్వా అని అంటూ ఉంటుంది మీనా. నిజంగా మీ బావ నిన్ను చెయ్యి విరిచేశాడంటే ఎందుకు అనుకున్నాను, ఎన్నో మాటలు అన్నాను, కానీ మీ బావ ఎంత ఆలోచించాడ్రా నీ గురించి. తప్పు చేస్తే వాళ్ళ అన్నయ్యని కూడా 10 మందిలో నిలబెట్టి కడిగేసే మీ బావ, నువ్వు తప్పు చేసావని తెలిసినా నేను అమ్మ బాధపడతామని మేం బాధపడితే చూడలేక ఆ తప్పుని తన మనసులోనే దాచుకున్నాడు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అవును, బావ దగ్గర ఉన్న ఫోన్లో ఉన్న వీడియోని కొట్టేసింది రోహిణి అని నీకెలా తెలుసురా అని అడుగుతూ ఉంటుంది మీనా. నాకు తెలుసక్క, ఎందుకంటే రోహిణి ఎప్పుడూ కూడా గుణాన్ని కలుస్తూ ఉంటుంది. తనకి అవసరమైనప్పుడల్లా 1,00,000, 4,00,000, 5,00,000 అంటూ డబ్బులు కూడా పట్టుకెళ్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా. తను కోటీశ్వరరాలా, తనకి డబ్బులు అవసరం లేదు అని అంటూ ఉంటుంది మీనా. లేదక్క, తనని చూస్తుంటే తను కోటీశ్వరరాలు కాదని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శివ. అయితే అప్పుడే ఇక మీనాలో రోహిణి మీద అనుమానం అయితే మొదలవుతుంది. ఇక రోహిణి మీద అనుమానంతో అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు మలేషియా మాణిక్యం నాకు ఇక్కడ ఈ ఊళ్ళోనే కనిపించాడు, ఒక కొట్టు దగ్గర కనిపించాడు, తను నన్ను చూసి తను పారిపోయాడు. తర్వాత ఏదో దుబాయ్లో ఉన్నట్టు అప్పటికప్పుడు రోహిణి ఫోన్ చేయించింది. అలాగే ఈ మధ్యకాలంలో వాళ్ళ నాన్న జైల్లో ఉన్న మా మావయ్య డబ్బులు పంపాడు అని 25,00,000, 40,00,000 బాగానే ఖర్చు పెట్టారు. అసలు ఏం జరుగుతుంది వీళ్ళ విషయంలో, ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా. అలా అనుకున్న మీనా అయితే రోహిణి చేసిన ద్రోహం రోహిణికి అలాగే తిప్పికొట్టాలని ఇక నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఇక రోహిణి లేని సమయంలో రోహిణి గదిలోకి వెళ్ళి ఛార్జింగ్ పెట్టిన తన ఫోన్ అయితే తీసుకుంటుంది. తన ఫోన్ని తీసుకొని అప్పుడే ఇక ఫోన్లో మలేషియా మావయ్య నెంబర్ ఏమన్నా ఉందేమో అని చూస్తుంది. ఎక్కడా కూడా కనిపించదు. ఇక అదృష్టం కొద్దీ అప్పుడే ఇక మాణిక్యమైతే రోహిణికి ఫోన్ చేస్తాడు. రోహిణికి ఫోన్ చేయడంతో అప్పుడే ఇక మీనా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమ్మా, నా పని ఏమీ లేదా, ఈ మధ్య నాకు డ్యూటీ చెప్పడం లేదంటే, ఇక మటన్ వ్యాపారం కూడా పెద్దగా సాగడం లేదమ్మా, మలేషియా నుంచి వచ్చినట్టు ఒక 2 రోజులు మీ ఇంట్లో ఉంటాను అని అంటూ ఉంటాడు మాణిక్యం. అప్పుడు ఇక గొంతు మార్చి ఇక మీనా అయితే వచ్చేయండి, రేపే వచ్చేయండి అని అంటూ ఉంటుంది. దాంతో ఇక ఒక్కసారి ఇక మాణిక్యం కూడా సరే వచ్చేస్తాను, రేపే వచ్చేస్తాను అని మాణిక్యం అంటాడు. ఇక వెంటనే ఫోన్ కట్ చేసి అక్కడే పెట్టేసి మీనా బాలుతో జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే బాలు అయితే నాకు తెలుసు, ముందు నుంచి నాకు పార్లర్ మీద అనుమానంగానే ఉంది, ఇంత పని చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు బాలు.
ఈ విషయాన్ని వెంటనే ఆగండి, సాక్ష్యాలు లేనిది మనం ఏమీ చెయ్యలేము. మొన్న చూడండి, తను ప్రెగ్నెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళి సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం తను ప్రయత్నించింది. అప్పుడు కూడా తను అబార్షన్ అయినట్టు ఈజీగా కథల్లేసి అత్తయ్యకి దొంగ ఏడుపు ఏడ్చి నాటకం ఆడింది. కానీ ఈసారి మనకు నాటకం ఆడే అవకాశం కూడా మన రోహిణికి ఇవ్వకూడదు అని అంటూ ఉంటే, ఇక ఆ మాట విని నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే నేను ఒక ప్లాన్ చేశాను అని ప్లాన్ అయితే చెప్తుంది. సూపర్ మీనా, సూపర్ అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక మాణిక్యం అయితే ఉదయమే వచ్చేస్తాడు. మాణిక్యం రావడం చూసి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. రండి మరిది గారు రండి అని ప్రభావతి మాణిక్యానికి ఇక మర్యాదలు చేస్తూ ఉంటుంది. హాయ్ రోహిణి, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏంటి మావయ్య కనీసం వస్తున్నానని ఫోన్ కూడా చేయలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటమ్మా, నిన్న నీకు ఫోన్ చేశాను, నువ్వేమో నన్ను రమ్మన్నావు అని అంటూ ఉంటాడు మాణిక్యం. నిన్న రమ్మంది రోహిణి కాదు మావయ్య గారు, నేను రమ్మన్నాను అని మీనా అయితే అంటుంది. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. నువ్వు రమ్మన్నావా? అసలు నా ఫోను నువ్వెందుకు లిఫ్ట్ చేశావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఏంటి నీ ఫోన్ లిఫ్ట్ చేసినందుకు నీకు అంత కోపంగా ఉందా అని అంటూ ఉంటుంది మీనా. పరాయి వాళ్ళ ఫోన్లో వీడియోలు తీసి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారులే కొంతమంది, వాళ్ళకి ఇలాంటి బుద్ధులు లేవేమో, వేరే వాళ్ళ ఫోన్లు ముట్టుకోకూడదని అని మీనా అయితే ఇక కౌంటర్ ఇస్తుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా దెబ్బకి. అప్పుడే బాలు అయితే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను మీనా అని అంటూ ఉంటాడు. పోలీస్ స్టేషన్కి ఎందుకురా, ఇదేమో అద్దం పద్దం లేకుండా ఇది మాట్లాడుతుంది, నువ్వేమో పోలీస్ స్టేషన్ కట్టావేంటి అని అడుగుతూ ఉంటే, చెప్తాను అత్తయ్య చెప్తాము. ఏంటంటే ఆయన కొంతమంది ఇప్పుడు విదేశాల నుంచి వచ్చామంటూ నాటకాలు ఆడడానికి ఇళ్లల్లోకి చొరబడుతున్నారు, అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్తున్నారు అని మీనా అంటుంది. ఆ మాట విని ఒక్కసారి మాణిక్యం షాక్ అయిపోతూ, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. ఆగండి మలేషియా మావయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీతోనే చాలా పనుంది అని బాలు అయితే మాణిక్యాన్ని పట్టుకుంటాడు. అప్పుడే ఇక మాణిక్యం అయితే, ఏంటి ఏదో రకంగా మాట్లాడుతున్నారు అని అనగానే మాణిక్యం చెంప పగలగొడతాడు బాలు. నువ్వెక్కడి నుంచి వచ్చావు అని అడుగుతూ ఉంటే, ఏంటి మా మావిని అలా కొడుతున్నారు, అసలు మీకు బుద్ధుందా, ఆయన మలేషియాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అని అనగానే మీనా రోహిణి చంప పగలగొడుతుంది. ఏంటి ఆయన పెద్ద బిజినెస్ మ్యాను, నువ్వు పెద్ద బిజినెస్ మ్యాను కూతురువా, ఇంకా ఎందుకే నీ నాటకాలు? అత్తయ్య రోహిణి కోటీశ్వరరాలే కాదు, మీ దగ్గర నాటకం ఆడి మోసం చేసి మీకు కోడలయ్యింది అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటి రోహిణి ఇదంతా అని అనగానే, లేదత్తయ్య వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. ఏవండి, మీరు ఆ మాణిక్యాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ముందు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మాణిక్యం, వద్దమ్మా వద్దు, నేను అసలు రోహిణి మేమయ్యనే కాదు, డబ్బులు ఇచ్చి నన్ను నాటకమాడమంది, తను నువ్వు చెప్పినట్టే కోటీశ్వరరాలు కాదు అని మాణిక్యం నిజాన్ని బయట పెడతాడు. ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా రోహిణి బండారం బయటపడబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.